తాజా వార్త ఎబోలా వైరస్ పై WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లు ఓడరేవులకు హెచ్చరికలు జారీ చేసింది. స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆఫ్రికా నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే కాంగో, ఉగాండా, సుడాన్ దేశాల్లో భారీగా ఎబోలా కేసులు నమోదయ్యాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎబోలా వైరస్ పై WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లు ఓడరేవులకు హెచ్చరికలు జారీ చేసింది. స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఆఫ్రికా నుంచి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇప్పటికే కాంగో, ఉగాండా, సుడాన్ దేశాల్లో భారీగా ఎబోలా కేసులు నమోదయ్యాయి. ఎబోలా వైరస్ పై అయితే WHO హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైన రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనకి డాక్టర్ శ్రీభూషణ్ రాజు నెప్రాలజిస్ట్ యాడ్ అవుతున్నారు. నమస్తే అండి శ్రీభూషణ్ రాజు గారు. నమస్తే అండి. ఎలా చూడొచ్చు అంటారు, మొత్తానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎబోలా వైరస్ కి సంబంధించి? ఎబోలా వైరస్ లాంటి వైరస్ దాదాపుగా ఎక్కడెక్కడైతే ఉంటాయో దాదాపుగా ఆ ఏరియాని దాటి చాలా సుదీర ప్రాంతాలకు వెళ్ళి దేశాలంతా తిరిగి రావడం లాంటి దాదాపుగా జరగదు. ఎందుకంటే చాలా పాత వైరస్, ఇది కొత్తగా కాదు. మనం కోవిడ్ టైంలో మనం కొత్తగా అప్పుడు అనుకున్నది ఏమిటంటే ఆ కోవిడ్ అనేది వైరస్ దాని రూపాంతరం చెంది రకరకాల రూపాల్లో అది అనేక దేశాలు తిరిగే అవకాశం ఉంటుంది. చాలా వేగంగా మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఖండాంతరాలు దాటి అది చాలా మొత్తం విశ్వవ్యాప్తమయ్యే అవకాశం ఉంటుందని ముందుగానే కనిపెట్టగలిగాము. ఎందుకంటే అది కొత్త వైరస్ కాబట్టి దాని స్వభావం చాలా భిన్నంగా ఉంది. దాదాపుగా వైరస్లు చాలా చిన్న ఏరియాలో ఎపిడమిక్ లాగా వచ్చినప్పుడు దాదాపు అక్కడికక్కడ ఆగిపోయి ఉంటాయి. అలా కాకుండా బాగా పెరుగుతోందని స్వభావం తెలిసినప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈ ఎబోలా అనేది మనకు తెలిసి చాలా పాత వైరస్, ఇది కొత్తది కాదు. దీని స్వభావం అంతా కూడా మనకు తెలుసు. తప్పకుండా ఇది కేవలం ఒక ఏరియాలో మాత్రమే, ఒక చిన్న రాష్ట్రం కానీ ఒక చిన్న దేశం కానీ దాదాపుగా ఒక ఖండాంతరాలు దాటేంత గొప్ప శక్తి ఈ వైరస్ పెద్దగా ఉండదు. కాబట్టి మనం పెద్దగా భయపడాల్సినంత అవసరం లేదు. అయినప్పటికీ కూడా ప్రపంచం చాలా భిన్నంగా ఉంది. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ప్రజలు చాలా ఈజీగా వెళ్ళగలుగుతున్నారు. రకరకాల రూపాల్లో వాళ్ళు ఫ్లైట్ల ద్వారా కానీ, షిప్ల ద్వారా కానీ, కార్లు, బస్సుల ద్వారా కానీ ఖండాలు దాటడం అనేది చాలా ఈజీగా అవుతుంది. అటువంటి సందర్భంలో ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో కొంచెం ఈ వైరస్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ముఖ్యంగా ఖండాంతరాలు దాటి బయటకు వెళ్లే అవకాశం ఉంటుందేమో దానికి కొంచెం అప్రమత్తంగా ఉండడం తప్పేమీ లేదు. ఇంకోటి, ఇది పూర్తిగా చాలా ప్రాణాంతకమైనటువంటి వైరస్ లాంటిది ఏమీ కాదు. అయినప్పటికీ కూడా ఒకప్పుడు మన గత కాలంలో మనకి కోవిడ్ వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి అనుభవం రీత్యా వైరస్ దాని రూపాంతరం చెందినప్పుడు దాని స్వభావం ఎలా ఉంటుంది, అది ఏ విధంగా హాని చేయగలుగుతుంది, గొప్పగా ప్రాబ్లం చేసి చాలా ప్రాణహాని చేసేంత అవకాశం ఉంటుందా లేదా అని తెలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఏదైనా సరే ఈ వైరస్ మీద కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అనుకోవడం తప్పేమీ లేదు. మనం అలర్ట్ చేసుకోవాలి. సిస్టమ్స్ అన్ని ముఖ్యంగా మనం ఉండే వైద్య వ్యవస్థ అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ గా పెట్టుకోవాల్సిన అవసరం ఈ సమయంలో మనకు ఉంటుంది. అంతేకాని భయపడాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే వైరస్ స్వతహాగా చంపేంత గొప్పది కానీ చాలా మందిని ఒకేసారి మ్యాసివ్గా చంపేంత శక్తి దాదాపుగా వైరస్ లకు పెద్దగా ఉండదు. అన్లెస్ దానికి ఇంకైనా తోడుగా బ్యాక్టీరియా కానీ లేకపోతే ఇంకేదైనా మన ఆలోచన విధానంలో సరిగా లేకపోవడము, మన అప్రమత్తంగా లేకపోవడం దాని ద్వారా కొన్ని మరణాలు సంభవిస్తాయి. కోవిడ్ లో కూడా జరిగింది, చాలా వరకు మరణాలు ఆ విధంగా సంభవించినవే. కాబట్టి మనం ఇటువంటి పరిస్థితి మళ్ళీ రెండోసారి పునరావృతం కాకుండా చూసుకోవడం కోసం కొంచెం అలర్ట్ గా పెట్టుకొని అప్రమత్తంగా పెట్టి ముఖ్యంగా అధికార వ్యవస్థని, వాళ్ళని, ఆసుపత్రులని చాలా అప్రమత్తంగా పెట్టడం కోసం చేసినటువంటి అలర్ట్ అయి ఉంటుంది. కానీ దేశాలు తిరిగేంత గొప్ప శక్తి మాత్రం ఈ ఎబోలా వైరస్ కి లేదు. రైట్. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీభూషణ్ రాజు గారు.